యోయో టీవీ. ఎఫ్ఎం రేడియో స్టేషన్ గురించి తెలియని వారు ఉండరు. దశాబ్దాల కిందట మొదలైన రేడియోలు కనుమరుగైపోతున్న దశలో ఎఫ్ఎం స్టేషన్లు ఊపందుకున్నాయి. ప్రతి రాష్ట్రంలో లెక్కకు మిక్కిలి ఎఫ్ఎం స్టేషన్లు ఏర్పాటై జనాదరణ పొందాయి. అయితే ఈ ఎఫ్ఎంలని ప్రైవేట్ యాజమాన్యాల ఆధ్వర్యంలోనే పనిచేస్తున్నాయి. నిర్వహణ నిధులలేమి కారణంగా కొన్ని ఎఫ్ఎం స్టేషన్స్ మూతపడినా చాలా వరకు ప్రజాదరణ పొందాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి ఎఫ్ఎం స్టేషన్ సరికొత్తగా హైదరాబాద్ వాసులకు అనుభవంలోకి రాబోతుంది. పోలీసుల ఆధ్వర్యంలోనే ఎఫ్ఎం స్టేషన్ ఏర్పాటు కాబోతుంది. ఇప్పటికే ఉన్న ఇతర ఎఫ్ఎం స్టేషన్లకు ధీటుగా పోలీసులు కొత్త ఎఫ్ఎం స్టేషన్ ఏర్పాటు చేయబోతున్నట్లు నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో కొత్త రేడియో స్టేషన్ పనిచేయబోతోంది. నగర పోలీసు శాఖకు సొంతంగా ఎఫ్ఎం రేడియో లేకపోయినా ప్రైవేటు రేడియోల సంస్థలతో కలిసి ఇప్పటికే అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. పోలీసులు నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో నగర ట్రాఫిక్ నిబంధనలు, నగరంలో ఏ ప్రాంతంలో ట్రాఫిక్ ఎలాగుంది, ట్రాఫిక్ ను తప్పించుకునేందుకు ప్రత్యామ్నాయంగా ప్రయాణించాల్సిన మార్గాలేమిటి, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు తదితరాలపై జనాల్లో అవేర్నెస్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. గణేష్ ఉత్సవాలు, బోనాల్ లాంటి ప్రత్యేక సందర్భాల్లో పోలీసులు ఎఫ్ఎం రేడియోను చాలా ఎక్కువగా ఉపయోగించుకుంటారని తెలిసిందే. అంటే పోలీసు కార్యక్రమాలను ప్రైవేట్ ఎఫ్ఎం స్టేషన్లను వేదికగా ఉపయోగించుకుంటున్నారు. అవసరమైనప్పుడల్లా ప్రైవేట్ స్టేషన్లను ఉపయోగించుకుంటూ తమకు ప్రత్యేకంగా సొంతంగానే ఒక ఎఫ్ఎం స్టేషన్ ఎందుకు ఉండకూడదనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనలో నుండి సిటీ పోలీసులకు ఎఫ్ఎం స్టేషన్ పుట్టుకొచ్చింది. ఇప్పటి వరకు కర్ణాటక, గుజరాత్, కాశ్మీర్లో మాత్రమే పోలీసు మిలిటరీలకు ప్రత్యేకంగా ఎఫ్ఎం స్టేషన్లు ఉన్నాయి. బెంగళూరులోని పరస్పన అగ్రహార సెంట్రల్ జైలు అధికారులు సొంతంగా 2019లోనే కమ్యూనిటీ ఎఫ్ఎం స్టేషన్ ఏర్పాటు చేసుకున్నారు. అందులో వినోద కార్యక్రమాలతో పాటు ఖైదీల హక్కులు, ఖైదీల సంక్షేమ కార్యక్రమాల నిర్వహణ, బెయిల్ నిబంధనల లాంటి అనేక కార్యక్రమాలను అందిస్తున్నారు. అలాగే గుజరాత్ రాజకోట్ సెంట్రల్ జైలు అధికారులు కూడా సొంతంగా ఎఫ్ఎం స్టేషన్ను 2021లోనే ఏర్పాటైంది. ఈ స్టేషన్ 100% ఖైదీల ఆధ్వర్యంలోనే పనిచేస్తుంది. ఇక్కడ కూడా ఖైదీల సంక్షేమం, ఖైదీల్లో చైతన్యం తీసుకురావటం, శిక్షలు, బెయిల్ లాంటి కార్యక్రమాలను అందిస్తున్నారు. ఇండియన్ ఆర్మీ కూడా కాశ్మీర్లోని బరాముల్లా, యూరి సెక్టార్లలో సొంతంగా రేడియో స్టేషన్ ఏర్పాటు చేసుకుంది. ఈ స్టేషన్ను సైనికులే నిర్వహిస్తున్నారు. ఇందులో కూడా సైనికులకు సంబంధించి మిలిటరీలతో పాటు త్రివిధ దళాల ప్రాధాన్యత దళాల్లో చేరదలుచుకున్న యువతకు అవకాశాల్లాంటి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. నగర పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటవ్వబోయే ఎఫ్ఎం స్టేషన్లో వినోదంతో పాటు అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. ఇతర ఎఫ్ఎం స్టేషన్లలో జనాలను అలరించడానికి ఎలాంటి వినోద కార్యక్రమాలను అందిస్తున్నారో పోలీస్ ఎఫ్ఎం స్టేషన్లో కూడా అవన్నీ ఉంటాయని కమిషనర్ చెప్పారు. వినోదంతో పాటు పోలీసు శాఖకు సంబంధించి జనాల్లో అవగాహన కార్యక్రమాలను కూడా అందించబోతున్నట్టు తెలిసింది. రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ నిబంధనలు, పోలీస్ చట్టాలపై అవగాహన కార్యక్రమాలు ఉల్లంఘిస్తే పడే శిక్షలు లాంటివి ఉండబోతున్నాయి.